మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజల్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ప్రజలు విషయాలు గమనిస్తూ ఉన్నారు. ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకుంటూ ఉన్నారు. తప్పకుండా ప్రజలు గుణపాఠం చెప్తారు. మరి ఈరోజు సాయంత్రం వరంగల్లో జరగబోయే బహిరంగ సభకు మన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. పాదయాత్రల్లో కానీ, ఎడ్ల బండ్ల మీద, ట్రాక్టర్ల మీద, డీసీఎంల్లో, బస్సుల్లో ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కేసీఆర్ గారి మాట వినాలి, ఈ సభను విజయవంతం చేయాలి, ఈ కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలని చెప్పి ఇలా స్వచ్ఛందంగా కదలి వస్తూ ఉన్నారు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ గ్రామాన ప్రతి వార్డులో కూడా జెండాలు ఎగరేసుకుంటా ఉన్నారు. ఈ జెండాలు ఎగరేసి అందరూ కూడా చలో వరంగల్కు సమాయత్తం అవుతున్నారు. మరి ఈ సభ తప్పకుండా విజయవంతం అవుతుంది. మరి మన సిద్దిపేటలో కూడా మీరు చూస్తున్నారు ఏం జరుగుతుందో. కాంగ్రెస్ వచ్చినాక మన పిల్లల కోసం, చదువుల కోసం పెట్టిన వెటర్నరీ కాలేజీని సిద్దిపేట నుంచి కొడంగల్కి ఎత్తుకుపోయింది. మన శిల్పారామం పనులు అక్కడే ఆగిపోయినాయి. మన రంగనాయక్ సాగర్లో పనులు అట్లనే పిల్లర్లు గాలిలో వేలాడుతూ ఉన్నాయి. పనులు ఆగిపోయిన పరిస్థితి ఉన్నది. ఏ ఒక్క పని కూడా ఎస్సీ గురుకుల పాఠశాలకు 30 కోట్లతో భవనం శాంక్షన్ చేస్తే దాన్ని కూడా సిద్దిపేటలో క్యాన్సిల్ చేసి ఎత్తుకపోయిండ్రు. రోడ్ల పనులు ఆగిపోయినాయి. అంటే ఇవాళ సిద్దిపేట మీద పగబట్టినట్టు చేస్తున్నారు. కొత్తగా శాంక్షన్ వచ్చింది లేదు, చేసిన పనులు కూడా అడ్డుపడతా ఉన్నారు. ఇవాళ సిద్దిపేట అంటే ఓర్వలేని పరిస్థితి ఉంది. మంచిది బిడ్డ, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. తప్పకుండా ఇంతకు రెట్టింపుగా మళ్ళీ అభివృద్ధిలో ముందుకు తీసుకొని పోతాం. మీరు ఆపినా ఆగదు. మీరేం శాశ్వతం కాదు. మీరు ఏడాది అర్థంలే పాలేందో నీళ్ళేందో తెలిసిపోయింది. ప్రజలు మళ్ళీ కేసీఆర్ రావాలి,